ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో జూలై నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? సో ప్లస్లు మైనస్లు ఈ నెలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి గురుగారు? కర్కాటక రాశి జూలై మాసం 2026 సంవత్సరం. ఇది వీరు ఖచ్చితంగా మనకి ఇందులో రెయిన్బోస్ ఉంటుంది అన్నమాట. అంటే పెన్నుల్లో 4 రకాలు మనం ఎక్కువగా వాడుతున్నది బ్లూ, ఎక్కడైనా వాడేది రెడ్, ఇంకొకటి ఏంటంటే మనం ఏం వాడతాం, గ్రీన్ వాడతాం. లేదు గవర్నమెంట్ సంబంధించిన సిగ్నేచర్స్ ఏం చేయాలంటే బ్లాక్ వాడతాం. ఈ 4 పెన్నులు కూడా ఒక దగ్గరే ఉండేవి అంటే ఎక్కడ ఉంటాయి? హెడ్ మాస్టర్ దగ్గర ఉంటాయి, లేదా కలెక్టర్ లాంటి జాబ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఏమవుతారనేది. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పటికీ కొన్ని గ్రహాలు ఒక్కొక్క స్థానంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది అయ్యి తీరుతుంది. మనం ఎన్నో రోజులు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు నారు పోస్తాం, మొక్క వేస్తాం, ఎన్నో రకాలుగా ఎరువు వేస్తాం, బలం ముందు వేస్తాం, ఎన్నో రకాలుగా పిచికారీ చేస్తుంటే అది మొక్క ఆ బలాన్ని పెట్టి పెరుగుతూ ఉంటుంది. ఒక రోజులో అయిద్దా? మీరు ఎన్నైనా చేయండి, ఒక రోజులో అయిద్దా? టైం పడుతుంది దానికి. ఆ టైం ప్రకారంగానే అది పెరుగుతుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఇంకా ఓర్పు, ఓపిక, సహనము ఇవన్నీ కూడా వారిలో పెట్టుకొని అలానే మొండితత్వము, మూర్ఖత్వము, అమాయకత్వము, ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్ని గుణాలు వీరి దగ్గర ఉంటాయి. అన్ని లక్షణాలు అన్నమాట. ఒక హోటల్కి వెళ్తే ఒక వెయిట్ టీ ఏంటి అంటే దాంట్లో షుగర్ ఉంటుంది, టీ పొడి ఉంటుంది, పాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. గ్లాసులో పోసి టీ ఇస్తారు. ఎంత అద్భుతంగా మనం తాగేసి వస్తామో అంటే శభాష్ అని చెప్పి డబ్బులు ఇచ్చి వస్తాం. అదేవిధంగా ఎలా అయితే టీ ఉంటుందో అదేవిధంగా కర్కాటక రాశి వారి మనస్తత్వం, మైండ్ తత్వం అందరికీ కూడా ఒకేలా ఉంటుంది. నువ్వు పేదవాడు నువ్వు ఒకలాను, ఉన్నవాడు ఒకలాను ఉండదు. ఏదైనా పని ఉందంటే చేయాలనుకుంటే హార్ట్ఫుల్గా చేసేస్తారు, చేయకూడదు అనుకుంటే దగ్గర కూడా రానివ్వరు. వాళ్ళకి ఏంటంటే నచ్చితే ఎక్కడ దాకా వెళ్తారు, నచ్చలేదంటే మాత్రం దగ్గరికి అసలు కన్ను ఎత్తి చూడడం కూడా చూడరు. ₹1 కాదు 100 కోట్లు ఆడ పోసినా కూడా లెక్క చేయరు, వాటిని పక్కన పట్టించుకుంటారు. అలాంటి కర్కాటక రాశి వారికి మరి గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు గురువు కర్కాటక రాశిలో ఉన్నారు. గురువు వల్ల అయితే ఇప్పుడు ఏం కాదు. అక్టోబర్ 31 వరకు కూడా పెళ్లి చేసుకోవడం మంచిది. ఇది అసలు కర్కాటక రాశి వాళ్ళు పెళ్లి గురించి మర్చిపోవాలి అసలు ఈ సంవత్సరం. వేరే విషయాలు అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. ఇంకా శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఇటీవల కాలం వరకు కూడా మనకి ఎప్పుడు జూలై 6 వరకు 5వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. జూలై 5, 6 తారీఖులు మనకి సింహరాశికి రావడం జరిగింది. సింహరాశిలో కేతుతో పాటు ఉన్నాడు శుక్రుడు. కాబట్టి ఇది 14వ తారీఖు మళ్ళీ మిథున రాశికి మారేటువంటి రవి భగవానుడు. దీంతో మళ్ళీ శుక్రుడు, రవి మారడంతో పాటు ఇక్కడ మనకి కుజుడు కూడా మారుతున్నాడు. కుజుడు మేషరాశి నుంచి వృషభ రాశికి వస్తున్నాడు. ఇది కూడా ఈ జూలై మాసం మొత్తం కూడా గ్రహాల యొక్క స్థితిగతులు ఇలా ఉండడం ద్వారా వీరికి ఎక్కడైనా గొడవలు అవడం కానీ, కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కానీ, డబ్బు ఎక్కడైనా రావాల్సింది కానీ, ఆరోగ్యం సహకరించక బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా సమసిపోతాయి. వీరికి ఏదైనా మోకాళ్ళ నొప్పులు కానీ, మోచేతి నొప్పులు కానీ, కాళ్ళు చేతి గుంజడం కానీ, అలానే బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్ ఇవన్నీ ఉన్నా కూడా కొంతమేర వీరికి అనేజీ అనేది తగ్గిపోతుంది, బద్ధకం అనేది తగ్గిపోతుంది. కాబట్టి వీరు ఎవరిదైనా మాట్లాడేప్పుడు ఆచిచూచి కొంచెం మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి. రెండోది విషయం ఏంటంటే కనుక ఎక్కడైనా గొడవలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు కర్కాటక రాశి వారు బాగానే ఉన్నాయి, కానీ మిశ్రమ ఫలితాలు అయితే బాగా చూపిస్తూ ఉన్నాయి. అక్టోబర్ 31 తర్వాత అయితే వీరికి అద్భుతంగా ఉంటుందండి. ఇక వీరు అనుకున్న జీవితానికి ముందుకు వెళ్ళడం కానీ, విదేశానం కానీ, చదువుకోవడానికి కానీ, పెళ్లి చేసుకోవడానికి కానీ, పిల్లల్ని కనేదానికి, పెళ్లి చేసుకున్న వారి పిల్లలు కనేదానికి కానీ, జీవితంలో ముందుకు వెళ్ళడానికి కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఉద్యోగాలు కానీ అన్నిట్లోనూ బాగుంటుంది అక్టోబర్. ఈ అక్టోబర్ వరకు మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలతో ఉండాలి. పెళ్లి మాత్రం చేసుకోకూడదు. ఇంకా తప్పదు. లవ్ ఉంది అనుకుంటే కనుక మన అబ్బాయి మన అమ్మాయి అయితే అనిపించుకోవచ్చు, కనుక లవ్ కూడా అంత సక్సెస్ అయితే అవ్వదు. దీనితో పాటు ఇప్పుడు వీరు ఈ యొక్క జూలై మాసంలో కనుక వ్యాపారం ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు 24వ తారీఖు తర్వాత ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కాకుండా పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. శారీ షాప్ కానీ, బోటిక్ కానీ, ఫ్యాన్సీ కానీ, కాస్మెటిక్స్ కానీ, అలానే 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటి షాప్స్ వీరికి అద్భుతంగానే కనపడుతూ ఉన్నాయి. అలానే కాఫీ షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటి వాటిలో, ఫుడ్ కోర్ట్స్లో కూడా వీరికి చాలా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ షాప్స్ కూడా వీరికి బాగానే ఉన్నాయి కాబట్టి అవి కూడా వీరు పెట్టుకోవచ్చు. ఇంకా కూడా కార్లు షోరూమ్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ షోరూమ్స్, కార్ల షోరూమ్స్ ఇలాంటి షాప్స్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే ఏదైనా చదువుకునే వారికి అయితే కనుక ఈసీ ఇలాంటి రూట్లో వీరు కొత్తగా ఇప్పుడు అందరూ కాలేజీలు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి
వీళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళైతే ఈసీఈ తీసుకోవచ్చు. పాలిటెక్నిక్ వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు అయితే మరి వాళ్ళకే తెలియాలి. కర్కాటక రాశి వారు ఎక్కువ శాతం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. కర్కాటక రాశి వారు పోటీ పరీక్షలు పాస్ అయ్యేదానికి ఎక్కువ ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి ఇక పాలిటెక్నిక్ కావచ్చు, త్రిబుల్ ఈ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్ ఎవరైనా రాసి, బీడీ లాంటి, మీట్ లాంటి ఎగ్జామ్స్ ఎవరైనా రాసుంటే కనుక వారికి ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. సీట్ వస్తుందని గురువు గారు చెప్పని చదువుకోకుండా ఉండకూడదు. వారు చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. చాలా మందికి రావట్లేదు అంటే వారి మీద ఏదో జరుగుతుందని అర్థం. కాబట్టి జాతక ప్రకారంగా ఏది ఉండదు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యం అయితే కొంచెం బాగానే పర్వాలేదు, ఇంతకు ముందు మీద పోలిస్తే పర్వాలేదు అనుకోవచ్చు. అలానే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం నిలకడగా ఉండాలి. ఎవరికైనా అడిగితే డబ్బులు ఇవ్వటం కానీ ఇలాంటివి చేయకూడదు. 10 రూపాయలు అడిగితే 2 రూపాయలు ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. మళ్ళీ అడిగేంత ఇవ్వకూడదు. కాబట్టి వీరు అప్పులు చేయకపోవడం మంచిది, అప్పులు ఇవ్వకపోవడం మరీ మంచిది. సినిమా, రాజకీయలో ఉన్న ప్రముఖుల పరిస్థితి ఏంటి? కర్కాటక రాశి వారికి సినీ రంగం అయితే అంత పెద్దగా బాగలేదు. కానీ రాజకీయ రంగం అయితే మాత్రం పదవులు అయితే రావు, కానీ పర్వాలేదు. ఒక స్థాయి అయితే ఖచ్చితంగా వీరు ఉన్నారు అని గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ 16వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. ఆల్రెడీ ఇంతకు ముందే రాజకీయంలో ఉండి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే మాత్రం 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే పొరుగు ప్రఖ్యాతి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీరికి కావాలని వనరులు కూడా వస్తాయి, కానీ పదవులు మాత్రం రావు. పదవులు రావాలంటే అక్టోబర్ 31 తర్వాత మాత్రమే. అప్పటిదాకా కొంచెం వేచి ఉండాల్సిందే, ఓర్పుతో ఉండాల్సిందే. ఈ ప్రాపర్టీస్ కొనుక్కోవాలనే ఆలోచన ఎంతవరకు ఫలిస్తుంది? ఇప్పుడు అక్టోబర్ 31 వరకు నా సజెషన్ అయితే మాత్రం అంత పెద్దగా కర్కాటక రాశి వారికి అనిపించట్లేదండి. ఇక కూడా దేవుడి ఆరాధన అయితే వీరు తీసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడాను. ఏ ప్రాపర్టీస్ కొన్ని కొనడం కానీ ఇలా అమ్మడం లాంటివి ఏం చేయకూడదు. లాస్ అయిపోతారు, నష్టపోతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు నమ్మారంటే మాత్రం మోసపోతారు ఖచ్చితంగా. కాబట్టి అలాంటి ఏది నమ్మకూడదు. బోగస్ మాట అసలు నమ్మకూడదు. దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళకూడదు. అవన్నీ కూడా మనకి మూడిగెత్తిన తాటిగా పడింది అంటారు. అంటే ఆల్రెడీ మనకు సమస్యలు ఉన్నాయి, మళ్ళీ ఇంకో దొంగ స్వామి దగ్గరికి వెళ్తే ఇంకో సమస్య కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఆశ చూసి వెళ్ళాలి, ఆశ చూసి ముందుకు వెళ్ళాలి. మనకి ఫీవర్ వచ్చిందంటే ఆర్ఎంపీ సరిపోతాడు. నేను ఆర్ఎంపీ లాంటి వాడిని, సరిపోతాడు. పెద్ద పెద్ద స్వాముల దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్తే డబ్బులు పోతాయి ఊరికనే, అక్కడేం ఉండదు పని. కాబట్టి అట్లాంటి ఏమీ చేయకుండా వీరి దేవుడి ఆరాధనలో ఉండండి, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఈ నరఘోష, నరదిష్ట ఎక్కువగా ఉన్నాయి, శత్రువులు ఎక్కువగా ఉన్నారు. మా భార్యనో భర్తనో ఏదో చెడు క్రియలు చేపించి వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు గురుగారు. ఏం చేయాలి అనే పరిస్థితి, అర్థం కావట్లేదు అనుకునే పరిస్థితి చాలా మందికి ఉంటుంది గురుగారు. ఏం చేస్తున్నారు? ఇది ప్రపంచంలో ఒకరి సమస్య కాదండి. మనం ఎక్కడున్నా కూడా మనతో పాటు వచ్చి ఉంటే మన షాడో ఖచ్చితంగా ఏ దేశంలో వెళ్ళండి మీరు, మన షాడో మన వెనకనే వస్తుంది. అదేవిధంగా మనం అంటే పడని వాళ్ళు కానీ, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ, మనం ఎదుగుతున్నామే అని కుళ్ళు, రంది, కుతంత్రాలతో ఉండేవారు కానీ ఉంటుంటారు. ఇది ప్రపంచంలో కాదండి, ఎక్కడైనా ఉంటారు. ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి అనుకున్న కాదు, మన ఇంట్లో వాళ్ళే ఉంటారు. బంధుమిత్రులు, స్నేహితులు చాలు మన నాశనానికి. ఇలాంటి వారందరూ కూడా మన ఎదుగుదల తట్టుకోలేక ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్ వచ్చి కానీ బాగలముఖి, భానుమతి యక్షిణి ఇలాంటి స్పిరిట్ లాంటివి చేపించి అష్టదిబ్బందులను పాలు చేసి జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేస్తారు. మనం ఏమనుకుంటామంటే అది జాతక ప్రకారంగా నా దశ బాగాలేదు, నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నేను ఎంత చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాతోటి వాళ్ళకి ఎంత బాగా వెళ్తున్నారు. దాంతోపాటు పిల్లల్ని కిడ్నాప్ చేయడం, పిల్లల్ని ఎత్తుకుపోవడం, అపహరించడం, ఇవన్నీ కూడా ఒక బాధ పెట్టేటప్పుడు ఇంకో బాధ, ఒకటి పెట్టేటప్పుడు ఇంకో బాధ, అన్నీ అయిపోతే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎప్పుడు పోతే నాకని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతుంది. వీరందరికీ కూడా తెలియని విషయం ఏంటంటే జాతకంలో ఏముండదు, దశల్లో ఏముండదు, అంతదశల్లో ఏముండదు. ఇవన్నీ కూడా కేవలం ఎక్కడ ఉంటుంది అంటే మానవ గ్రహాలు మనమేం చేయించేటువంటి వ్యత్యాసాల మీద ఉంటాయి. ఏదైనా గురు దగ్గరికి వెళ్ళి మన మీద అష్టదిబ్బంది చేస్తారు. ఆ తర్వాత మనం జీవితంలో ఎదగలేం, ముందుకు వెళ్ళలేం, అసలు నేలంటిపోతాం. ఎన్ని కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నా రూపాయి ఉండదు మన దగ్గర, ఏం చేయలేం. మైండ్ పనిచేయదు, మనసు పనిచేయదు, ఆలోచన ఉండదు, చికాకు, కోపం, ఇరిటేషన్ అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఏదైనా ఉంది అంటే మన మీద ఏదో చేపిస్తున్నారని అర్థం. అది ఎవరైనా కానీ మన మీద ప్రయోగం జరుగుతుందని అర్థం. అలా ఏమైనా అనిపిస్తే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకు పరిష్కార మార్గం అయితే సూచించబడుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. మన దగ్గర మంత్రోచ్చారణ చేసి ఎన్నో రకాలైన వస్తువులు ఉంటాయి. వారు మన దగ్గరికి రావాలని ఏం లేదు. వారి సమయాన్ని బట్టి మనకి కాంటాక్ట్ అయితే కనుక స్కిన్ మీద కానీ మనకి కాంటాక్ట్ అయితే వారి సమస్య ఏముంది, అసలు ఆ సమస్య పరిష్కార మార్గంగా మంత్రం చేసి ఏ వస్తువు వారికి పంపించాలనేది కూడా మనం సిద్ధంగా చెప్పేదానికి ఉన్నాము. అలానే ప్రతినిత్యం కూడా వారు అవకాశం ఉంటే 2-3 రోజులకు ఒకసారి అయినా సరే తెల్లవాళ్ళు, నల్ల నువ్వులు, ఈ 2 గసగసాలు, ఈ 3 కూడా చిటికెడు చొప్పున కలిపేసి దాంట్లో తల చుట్టూ దిష్టి తీసుకోవాలి. తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా దూరంగా పడివేయాలి. ఇలా చేసినట్టయితే వారి మీద నరదిష్టి, నరఘోష తగ్గుతుంది. పిత్తు దోషాలు, కాలసప్తం, నాగదోషం ఉంటే కనుక వీరు రాహుకి ఏదో పూజ చేయించుకోండి, ఈ మాసంలో కరెక్టే సరిపోతుంది. అలానే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో గురువు అక్టోబర్లో ఉన్నారు కాబట్టి మనకు అంతా కలిసి రావాలనుకుంటే కనుక ఈ కర్కాటక రాశి వారు ఎల్లో సఫేర్ పెట్టుకోవాలి. స్టోన్ ఎల్లో సఫేర్ ఒక 2.53 క్యారెట్స్ చూపుడు వెలుగు పెట్టుకోవాలి, వెండిలోనే పెట్టుకోవాలి. అది కూడా ఫోన్ చేస్తే మంత్రం ఇస్తాను,
మంత్రస్థానం. స్టోన్ వాళ్ళు తెచ్చుకుంటే మంత్రం వేస్తే స్టోన్ కావాలంటే సంప్రదించవచ్చు. దాంతోపాటు ఎన్నో రకాల వస్తువులు సంప్రదించేస్తే వారికి చెంతగా చేర్చేటువంటి సదవకాశం కూడా ఉంది. దీంతో పాటు ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క 2026 సంవత్సరం జూలై మాసంలో విదేశానికి వెళ్ళాలంటే మాత్రం కొంచెం అక్టోబర్ వరకు ఆగితే అప్పుడు విదేశానికి వెళ్ళొచ్చు. చదువుకైతే మాత్రం కొంచెం బాగానే ఉంది కాబట్టి ఇంజనీర్ సైట్లు కాబట్టి వెళ్ళొచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే డబ్బులు ఇవ్వడంత వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు, మరి విశేషంగా ఈ మాసంలో వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ఒక విషయం ఏంటంటే, మనం అనుకున్నట్టుగా నిన్నో మనకి మంత్రోచ్చారణ చేసిన వస్తువు వారి చెంతకి చేరుస్తాము. దాంతోపాటు వీరికి కర్కాటక రాశి మంగళవారం బాగుంటుంది, అలానే గురువారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా మంచి పని కోసం చేయాలంటే మంగళ గురువారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు కలిసి వచ్చే కలర్ వీరికి ఊదా కలరు, ద్రాక్ష కలరు, అలానే స్కై బ్లూ కలరు, అలానే రెడ్ కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. అలానే వీరికి లక్కీ నెంబర్ 7, 9 ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి ఈ మాసం మొత్తం కూడా. కాబట్టి దాంతోపాటు ఇప్పుడు దేవుడి అనుగ్రహం కావాలి. ఈ దేవుడి అనుగ్రహం హనుమాన్ మందిరంలో కుంకుమ, మనకి హనుమాన్ సింధూరం ఉంటుంది కదా, అది ఒక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, అలానే హనుమాన్కి సంబంధించినటువంటి నువ్వుల నూనె ఒక 1/2 కిలో తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తమునికి దానం ఇచ్చేసేయాలి. ఇలా దానం ఇచ్చుకుంటే మీకు అన్ని రకాల సానుకూల పడుతుంది. అలానే గారెల దండ కానీ ఆకు పూజ కానీ చేయించుకోవాలి హనుమాన్ మందిరంలో. ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఒక చిన్న పని చేస్తున్న వల్ల. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే డబ్బుల విషయంలో గతంలో దాచుకున్న డబ్బులు అవ్వచ్చు, లేదా సంపాదించిన డబ్బులు అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి కానీ అవసరాలకు కానీ చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అయితే దుబారా ఖర్చులు కానీ వేస్టేజ్ ఖర్చులు మాత్రం చేయకండి. ముఖ్యమైన అవసరాలకి, వ్యాపారాలకి, గృహాలు కొనడానికి, వాహనాలు కొనడానికి, పెట్టుబడులు పెట్టడానికి మాత్రం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రకృతిని ఆస్వాదించడం, బయట ప్రాంతాల్లో తిరగడం, కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి పిక్నిక్లకు కానీ, విహారయాత్రలకు కానీ, ఉద్యానవనాలకు కానీ, పార్కులకు కానీ, లేదా సముద్రాల దగ్గరికి కానీ, కొండ చర్యల దగ్గరికి కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకి ధర్మాన్ని బోధించడం, దురలవాట్లు తగ్గించుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తూ ఉన్నాయి. అయితే ఎవరికైతే మద్యపాన, ధూమపాన వ్యసనాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు లేదా అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడాలు, ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవి మానేసుకోవడమే చాలా మంచిది. అలాగే మానసిక ప్రశాంతత కోసం బాగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మెంటల్ టెన్షన్లు ఎక్కువగా ఉంటుంటాయి మీకు. దానివల్ల ఈ టెన్షన్లు ఎప్పుడు వదులుతాయా, ఎప్పుడు మనకి ప్రశాంతత వస్తుందా అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోగలుగుతారు. ప్రజలలో గుర్తింపు పొందగలుగుతారు, విజయాలు పొందగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి పరిష్కారాలు, వివాదాలన్నీ పరిష్కారాలు, అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు కనపడుతున్నాయి. అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కూడా ఆరోగ్యం విషయంలో మార్పులు తీసుకురావడము, జీవన విధానంలో మార్పులు తీసుకురావడము, అలాగే వ్యాయామం చేయడము, పౌష్టికాహారం తినడం, మితాహారాన్ని తినడం, లేదా బయట ఫుడ్లు మానేయడం లాంటి వాటి వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గి మీకు ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పొచ్చు. అయితే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో పెద్ద పెద్ద సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగాల్లో రిస్కులన్నీ తగ్గుతాయని చెప్పొచ్చు. కెరీర్ గ్రోత్ కనపడుతోంది. ఉద్యోగ అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలిగే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. అయితే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు, ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ జాగ్రత్తగా ఉండండి. శత్రువులు పెరిగిపోతున్నారు, మీకు అంతర్గత శత్రువులు. నరదిష్టి, నరకోశ బాగా పెరిగిపోతుంది. నమ్మక ద్రోహాలు బాగా ఉన్నాయి. డబ్బులు వృధా ఖర్చులయ్యే పరిస్థితి కనపడుతోంది. ఆరోగ్యం పట్ల చికాకు కనపడుతోంది. అలాగే వ్యాయామం చేయకపోవడం వల్ల కానీ, లేదా సరైన తిండి తినకపోవడం వల్ల కానీ చాలా పెద్ద సమస్యలు, అనారోగ్యంలో లోపల అనారోగ్యాలు పొంచుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భోగాలకి, కామపరమైన కోరికలకి, విలాసాలకి,
ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చు విషయంలో జాగ్రత్త. అలాగే ముఖ్యంగా ఏంటంటే తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి మీకు. కాకపోతే ఆన్లైన్లో చాటింగ్లు చేసేటప్పుడు మాత్రం తెలియని వ్యక్తులతో అనవసరంగా ఎక్కువగా చాటింగ్లు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. కష్టపడి పని చేసినట్లయితే లాభాలు ఉన్నాయి. చేనేత వస్త్ర కార్మికులకు లాభాలు ఉన్నాయి. విద్యార్థులకి విద్యారంగంలో అభివృద్ధి, పోటీ పరీక్షలో విజయం కనపడుతుంది. ప్రాజెక్ట్ వర్కుల్లో బ్రహ్మాండమైన విజయం కనపడుతుందని చెప్పొచ్చు. కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. టెక్నాలజీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకి, విదేశాల్లో ఉండే విద్యార్థులకి పార్ట్ టైం జాబులు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల మార్పులు అనుకూలిస్తాయి. బాధ్యతగా వ్యవహరిస్తారు. అన్ని రకాల ఉద్యోగస్తులకి కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా మీ యొక్క అంటే మీ టాలెంట్ ఏంటో, మీ స్కిల్స్ ఏంటో అందరికీ కూడా వ్యక్తపరచగలిగే ప్రయత్నం చేసుకోగలుగుతారు. స్త్రీలకి సమాజంలో గుర్తింపు, భర్తతో సౌఖ్యము, అలాగే వస్త్రాలు, నగలు కొనుగోలు చేయడము, శారీరక అందాన్ని కాపాడుకోవడంతో పాటుగా దైవ చింతన పెరుగుతుంది. ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అవకాశాలు కూడా స్త్రీలకు రాబోతున్నాయి. వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. క్రయ విక్రయాల లాభాలు పొందగలుగుతారు. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టడం కానీ లేదా ఇండస్ట్రీలు అవి పెట్టడం కానీ మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతిరోజు కూడా పొద్దున్న లేచి ఓ పావుగంట సేపు దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ప్రతిరోజు కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అలాగే ఎవరినైనా కలవాలనుకున్నా, ప్రేమించిన వ్యక్తులకి మీ ప్రేమ విషయం చెప్పాలనుకున్నా, ప్రపోజ్ చేద్దామనుకున్న అనుకూలతలు, అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి వివాహ యోగ్యతలు, శారీరకంగా ఎవరితోటైనా కోరిక తీర్చుకోవాలనుకున్నట్లయితే కనుక వాటికి సంబంధించినటువంటి అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అయితే వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడమే కాదు, ఆగిపోయిన ప్రమోషన్లు ఎదురుగా వెళతాయి. అనుకున్న ప్రదేశాలకి స్థాన మార్పులు, స్థాన బదిలీలు ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధితో పాటుగా అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవ్వడాలు, లేదా ఇతర దేశాల్లో ఉండేటటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే వీసాలు మంజూరు అవడం, H1B వీసాలు పికప్ అవడం, గృహయోగం కనపడుతోంది. బ్యాంకు లోన్లు ప్రయత్నం చేసే వాళ్ళకి అంటే వ్యాపారాల కోసం కానీ, లేదా వాహనాలు కొనడం కోసం కానీ, లేదా భూములు కొనడం కోసం కానీ, గృహాలు కొనడం కోసం కానీ లోన్ల కోసం అప్లై చేస్తున్నట్లయితే కనుక అవి మీకు సులువుగా మంజూరు అయ్యే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి, వ్యాపార రుణాలు తీసుకోవడానికి, పర్మిషన్లు తీసుకోవడానికి అనుకూలంగా కనపడుతుంది ఈ నెల. రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టినా, బంగారం భూముల్లో డబ్బులు పెట్టినా, స్థిరాస్తుల్లో ప్రతి పెట్టుబడి కూడా మీకు ఎక్కువగా లాభాన్ని కలగజేస్తుంది కాబట్టి పెట్టచ్చు. అయితే స్టాకుల్లోనూ లేదా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే అవన్నీ నష్టాలు కనపరుస్తుంటాయి. అందుకే ఒకసారి జాతకం చూపించుకోండి. మాకు ఫోన్ చేస్తే మేము మీ జాతకాన్ని చూస్తాం, డేట్ ఆఫ్ బర్త్ను బట్టి. తద్వారా ఏదైనా దోషాలంటే పరిహారాలు చేస్తాం. ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో, బాగున్నాయి లేదా, అనుకూలిస్తున్నాయి లేదా చెప్తూ ఉంటాం. తద్వారా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక అది విద్యకి, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి అన్నిటికీ అదే అలా పనిచేస్తుంది. కాబట్టి పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. అలాగే సంతానం విషయంలో కూడా శుభ సమాచారాన్ని అంటే పిల్లలు పుట్టారని కానీ, పిల్లలు పుడతారని కానీ, ప్రెగ్నెన్సీ వచ్చిందని కానీ, నెల తప్పినట్టు కానీ శుభవార్త వినే అవకాశం అయితే కనపడుతుంది. పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళ చదువుల కోసం కానీ, వివాహం కోసం కానీ ఖచ్చితంగా మీ ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. అనుమానాలు చాలా శాతం తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుమానాలు తగ్గడము, బంధం బలపడడంతో పాటుగా కుటుంబంలో అందరూ కలిపి ప్రశాంతంగా ప్రయాణాలు చేయగలుగుతారు. అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం, అనుకున్న పనులు తొందరగా పూర్తయ్యేలా చేసుకోవడం కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి ప్రజల్లో ఆదరణ పెరగడమే కాదు, ప్రత్యర్థుల్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు, కుతంత్రాలను తిప్పి కొట్టగలుగుతారు, పదవులు పొందగలుగుతారు, ఉత్తమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. కొత్త ప్రాజెక్టులన్నీ కూడా విజయవంతమయ్యే అవకాశం ఈ నెలలో కనపడుతోంది. మీడియా రంగంలో పనిచేసే వారికి చక్కని విజయాలు అంటే యూట్యూబ్లు, ఫేస్బుక్లతో పాటుగా ఎవరైనా సరే క్రీడా రంగంలో కానీ లేదా మీడియా రంగంలో కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా విజయాలు కనపడుతూ ఉన్నాయి. క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, లేదా బహిర్గతంగా ఏవైతే బయట ప్రపంచాల్లో ఉండే అనేక రకాల టెక్నాలజీని అర్థం చేసుకోవడం, ఇదంతా కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అని చెప్పచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కూర్చుని ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోవడం కానీ, లేదా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం కానీ బాగా కనపడుతోంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము, సపోర్టు మీకు బ్రహ్మాండంగా లభించబోతోంది. అలాగే కుటుంబంతో కలిపి శుభకార్యాలు పాల్గొనడానికి కూడా చక్కని అవకాశం కనపడుతోంది. విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణత, విజయం కనపడుతోంది. ఏ కెరీర్ ఎంచుకోవాలో, ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో చాలా చక్కగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరగబోతోంది. అలాగే పిల్లలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండగలుగుతారు.
సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి పెంచుకోగలుగుతారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు. అలాగే సంతాన ప్రయత్నాలు అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నా లేదా మెడిసిన్ వాడుతూ ఉన్నా వాళ్ళందరికీ సంతాన అవకాశాలు ఉన్నాయి. మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళకి కూడా సంతాన యోగం ఉందని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పని పూర్తవ్వబోతోంది. కోర్టు సమస్యల నుంచి బయటపడడం కానీ, పోలీస్ కేసుల నుంచి వివాదాల నుంచి బయటపడడం కానీ, కోర్టులో విజయాలు పొందడం కానీ కలిసి వస్తుందని చెప్పొచ్చు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త. మీరు బాగా డ్రైవింగ్ చేస్తున్నా అవతల వాళ్ళు వచ్చి గుద్దడం కానీ, డెంటింగ్లు పడడం కానీ, స్క్రాచెస్ పడడం కానీ, లేకపోతే సిగ్నల్ జంపింగ్ల వల్ల, రాంగ్ పార్కింగ్ల వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల చలాలు కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణాలు చేసినప్పుడు ముఖ్యంగా స్త్రీలు రాత్రి ప్రయాణాలు ఒంటరిగా చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. దూర ప్రయాణాలు, కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతో చేసే ప్రయాణాల్లో ఆనందాన్ని అనుభవించగలుగుతారు. విదేశ యాత్రల కోసం ప్రయత్నాలు చేయొచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడడం, వస్తు లాభము, అనుకున్న వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు కొనుగోలు చేసుకోగలగడం, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంతో పాటుగా ఇతరులు చేసినటువంటి లోపాలు సరిదిద్దడంతో పాటుగా కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు కొత్త విధానాలను నేర్చుకోగలుగుతారు, టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూలించడంతో పాటుగా గిట్టుబాటు ధర పంటకు కనపడుతోంది, లాభాలు కనపడుతున్నాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. సమాజ సేవ ద్వారా ప్రజలలో గుర్తింపు పొందగలుగుతారు. మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఆకస్మిక ధనలాభము, మంచి నిర్ణయాలు తీసుకోవడము, క్రయ విక్రయాల్లో లాభాలతో పాటుగా ఆర్థికంగా బలపడతారు. అప్పులు తీర్చగలిగే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ధర్మంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంట్లో పూజలలో పాల్గొంటారు. టెక్నాలజీ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు. మీకు వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో 3 శుభగ్రహాలు రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇది జాతకుడికి తనలో ఉన్నటువంటి ప్రావీణ్యత వండి, తెలివితేటల వండి,
100% ఉంటే అవి 1000% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే మెడికల్ ఎంట్రన్స్లో వైద్య వృత్తి కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి చాలా వరకు మీరు కోరుకున్న కాలేజీలో సీటు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు మీ అన్నదమ్ముల కొరకు, అక్క చెల్లెల కొరకు, స్నేహితుల కొరకు కొంత వారికి ఆర్థిక సహకారం చేయడం కానీ, మీకు అవసరమైనటువంటి కంప్యూటరు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ లాంటివి కొనుక్కోవడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా చాలా కాలంగా మీరు ఏ మిత్రుడినైతే కలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి మిత్రుడిని కలుసుకోవడం, అక్కడ ధనాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా 12వ స్థానంలో ఉంటూ మీకు 12వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఇది నిరుద్యోగులకి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు అనేవి రావడం జరుగుతుంటుంది. ఫర్ ది సేమ్ టైం మీ సోదరులకు కానీ, మీ తండ్రి గారికి కానీ, మీ కుటుంబంలో ఎవరో ఒకరికి మీరు ఒక మంచి పని నిమిత్తం వాళ్ళకి కొంత సహకారం చేయవలసి ఉంటుంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు, పన్నులు వగైరా, ఈ స్కూల్ ఫీజులు అవ్వచ్చు, ఇంటి పనులు అవ్వచ్చు, ఏవైనా సరే మీకు ఎక్కువ ఎక్స్పెండిచరు నిజాయితీగా కట్టవలసినవన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. సో వీటన్నిటికీ ప్రధానంగా మీకు లాభస్థానంలో కుజగ్రహం ఇంచుమించుగా ఈ నెలంతా సంచారంతో మీరు ఎదుర్కొంటున్నటువంటి మీకు అవసరమైనటువంటి ఎటువంటి సమస్యకైనా కుజగ్రహం మీకు సహకరించడం జరుగుతుంది. అంటే కర్కాటక రాశి వారికి కుజుడే ఇంపార్టెంట్. కుజుడు ఎంత బలంగా మనకి ఎంత అనుకూల స్థితిలో ఉంటే మీ కార్యక్రమాలు, మీ పనులు అంత సజావుగా సాగుతూ ఉంటాయి. అదే వ్యతిరేక స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు ఏమీ చేయలేని స్థితిలో ఉండవలసి ఉంటుంది. పంచమ దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలో రావడం వల్ల వృత్తిరీత్యా లాభం ఏర్పడుతుంది. అన్నదమ్ముడు సహకరిస్తారు. భూములు, స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది. వృత్తిలో హోదా పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, జీతం పెరుగుతుంది. ప్రధానంగా పంచమాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు పిల్లలు మీకు సహకరిస్తారు. పిల్లల యొక్క ఆదాయం పెరుగుతుంది. ప్రధానంగా మీ యొక్క నైపుణ్యం ఉపయోగించి మీ జీవితాన్ని మీరే సెటిల్ చేసుకునే విధంగా అత్యంత అభివృద్ధికరమైన స్థానంలో కుజగ్రహం రావడం జరిగింది. ఇక ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఏదైతే మీ జీవితంలో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామని అనుకుంటున్నారో, మీ యొక్క ఇష్టదైవాన్ని కలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి మీ మనసులో ఉన్న కోరిక తీరే విధంగా ఈ పుణ్యక్షేత్రాలు ఎక్కువగా దర్శించడం, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గురువుల్ని కలుసుకోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇది ప్రధానంగా స్త్రీలకి చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి మానసిక సమస్యలకి సరైన పరిష్కారం దొరుకుతుంది. సంతాన విషయంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అంటే ఈ సమయంలో మీరు కన్సీవ్ అవ్వడం కానీ, సంతానం కలగడం కానీ, అలాగే వివాహపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీలు వారి అత్తగారితో కానీ, కోడలతో కానీ, కుమార్తెలతో కానీ ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయి న్యూట్రల్ అవుతాయి. పరస్పరం ఒకరికొకరు అండర్స్టాండింగ్లో రావడం, ఏదో ఒక శుభకార్యంలోనో ఒక పుణ్యక్షేత్ర ప్రయాణం చేసుకొని తిరిగి మళ్ళీ మీ యొక్క పాత కక్షలు మర్చిపోయి మళ్ళీ ఒకే కుటుంబంగా కలిసే అవకాశం ప్రధానంగా స్త్రీలకి కలిగే అవకాశం ఉంది. అలాగే మగవారైతే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు మీకు చాలా పెద్ద రిలీఫ్గా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఎప్పుడో కానీ ఈ విధంగా 3 శుభగ్రహాలు ఒకే రాశిలో కలడం అన్నది సర్వసాధారణంగా జరగదు. ఇది మీకు ఒక శుభ పరిణామంగానే భావించు. అయితే మనకి ఈ జూలై 7వ తారీఖున బుధుడు మళ్ళీ తిరిగి వ్యయస్థానం అయినటువంటి 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. తృతీయ వ్యయాధిపతి బుధుడు మళ్ళీ వ్యయ స్థానంలోకి రావడంతో మీ సంతానంలో ఒకరు కానీ, అంటే మీ కుటుంబంలో ఒకరు వారికి మంచి అవకాశం రావడం వల్ల అది విదేశం వెళ్తారో, వేరే రాష్ట్రం వెళ్తారో, వేరే దేశం వెళ్ళడం జరుగుతుంది. బట్ ఏదైనా విద్యార్థులకి ఇది ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. వారికి వేరే కాలేజీలో సీట్ రావడం వల్ల కొంతకాలం పాటు వాళ్ళు దూరంగా వెళ్ళే అవకాశం అది ఉంటుంది. ఇక ప్రధానంగా మరి రవి 15వ తారీఖు తర్వాత, జూలై 15 తర్వాత రాశిలో ప్రవేశిస్తాడు. అంటే ధనాధిపతిగా రాశిలో ప్రవేశించడం వల్ల స్వయం కృషితో ధన సంపాదన చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ సమయంలో మీకు ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పరంగా మీకైనా ప్రభుత్వ పథకం కానీ ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ నెలంతా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే అష్టమ శని ప్రభావం వల్ల కొంతవరకు చిన్న చిన్న అవమానాలు, ఇబ్బందులు, లాస్ట్లో పనులు ఆగిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి
ఈ విషయంలో శని భగవానుడికి తగిన పరిష్కారం చేసుకోవడం, రాశి అందే కేతుగ్రహ ధనస్థానం అందే కేతుగ్రహ సంచారం వల్ల కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు ఇబ్బందులు రాకుండా చూసుకుంటే టోటల్గా మీ జాతకం చాలా చక్కగా ఈ నెలంతా ఉంటుంది. గోచారరీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరి మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరి మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మ జాతకంలో గురు దోషం అంటే బ్రాహ్మణ దోషం వల్ల, గురుశాపం వల్ల, అంటే గురుశాపం అంటారు. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లల డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా, అంటే అది మనసుకు కష్టం అవుతుందా అలాంటిది ఏమొద్దు, బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ, మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర, జాకెట్టు, పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత, కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల, విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్వస్తి.